హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నో హౌ విత్ మీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు గణేష్కి అంబ్రెల్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా గొడుగు తయారు చేసుకోవడానికి సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఒకటి థిక్ కార్డ్బోర్డ్ షీట్ మీద కట్ చేసుకోవాలి ఈ సర్కిల్ షేప్ అనేది. ఇంకొకటి మీ దగ్గర ఉండే పేపర్ కానీ కలర్ పేపర్ లేదంటే క్రాఫ్ట్ పేపర్ అలాంటి వాటిని కట్ చేసుకుని ఉంచుకోండి. సో ఈ థిక్ కార్డ్బోర్డ్ అనేది బేస్లా యాక్ట్ చేస్తుంది. దాని మీద మీరు ఆ కలర్ పేపర్ అనేది స్టిక్ చేసుకుంటారు. సో దీన్ని ఇప్పుడు మనం అంబ్రెల్లా షేప్ రావడానికి ఇలాగ ఫోల్డ్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ ఆధారంగా మనం ఆ థిక్ కార్డ్బోర్డ్ని కూడా ఫోల్డ్ చేసుకుంటాం. సో దీన్ని దాని మీద స్టిక్ చేసేయండి. ఇప్పుడు ఆరిపోయాక దీన్ని బట్టి ఇలాగ ఫోల్డింగ్స్ చేయండి. ఆరకుండా చేస్తే మీకు పేపర్ కొద్దిగా చిరిగే అవకాశం ఉంటుంది గ్లూ తడిగా ఉన్నప్పుడు. సో పూర్తిగా ఆరిపోయాక మాత్రమే ఇలాగ ఫోల్డింగ్స్ అనేవి చేసుకోండి. సో ఇప్పుడు ఏదో ఒక ఎడ్జ్లో ఇలాగ చూపించినట్టు కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకుని స్టిక్ చేసుకుంటేనే మీకు అంబ్రెల్లా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక ఎడ్జ్నైనా కవర్ చేయొచ్చు, లేకపోతే 2 ఎడ్జెస్నైనా కవర్ చేసుకోవచ్చు. మీకు షేప్ ఎలా కావాలంటే దాన్ని బట్టి చేయండి. చూడండి ఆల్మోస్ట్ అప్పుడే అంబ్రెల్లా ఎంత బాగా ఉందో. కానీ దీని మీద ఏదైనా డెకరేట్ చేయాలనిపిస్తుంది నాకు. సో నేను బాల్ చైన్స్ ఉంటాయి కదా, గోల్డ్ అండ్ సిల్వర్వి, అవి అంటించాను. సో లెంగ్త్ వైజ్ కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకుని దాన్ని మళ్ళీ ఫెవికాల్ గ్లూ తోటే అంటించేసుకున్నానండి. ఇది పేపర్ మీదే కాబట్టి మనకి ఈ గ్లూ సరిపోతుంది. హాట్ గ్లూ లాంటివి వాడవలసిన అవసరం ఏమి ఉండదు. ఇవే పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతాయి. ఆల్టర్నేటివ్గా ఒకటి గోల్డ్ది ఒకటి సిల్వర్ అలా అంటించుకున్నాను 6 సైడ్స్కి. ఇప్పుడు ఇవన్నీ స్టిక్ చేసేసుకున్నాక నేను ఆ పైన ఒక బటన్ లాంటిది స్టిక్ చేసుకున్నాను. సో మీరు ఎప్పటికప్పుడు ఈచ్ స్టెప్ తర్వాత కొద్దిగా ఆరడానికి టైం ఇవ్వండి. లేకపోతే మనకి ఒక్కొక్క పార్ట్ పడిపోతూ ఉంటాయి గమ్మున అటు ఇటు తిప్పినప్పుడు అంబ్రెల్లాని. సో పర్ఫెక్ట్గా ఆరిపోయే అన్నాకే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను సైడ్స్కి ఇంకొన్ని బీడ్స్ లాంటివి స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ స్టిక్ చేసి మొత్తం అయిపోయాక కింద హ్యాంగింగ్స్ కోసం రెడీ చేసుకుంటున్నానండి. దీనికి నేను ఉలెన్వి ఇలాంటి థ్రెడ్స్ లాంటివి వాడాను. మీరు మామూలు థ్రెడ్స్ కానీ లేకపోతే సిల్వర్ జ్యువెలరీకి వాడతారు కదా, అలాంటి థ్రెడ్స్ కానీ ఏ థ్రెడ్స్ అయినా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో అనే వీడియో అయితే చూడండి. ఇలాగ ఫింగర్స్ కానీ ఫోర్క్ కానీ ఇలాగా మనం కొన్ని రౌండ్స్ లాగా చుట్టుకొని దాన్ని ఒక థ్రెడ్ తోటి కట్టేసుకోవాలి. దానికి ఎడ్జెస్ అన్నీ కూడా మనం సిజర్స్ తోటి కట్ చేసుకుని ఒక కోన్ షేప్ లాగా రానివ్వాలి. నేను డెకరేట్ చేసుకోవడానికి 2 కలర్స్ వాడానండి. ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్. ఇవి కూడా ఆల్టర్నేటివ్గా మధ్యలోంచి హ్యాంగ్ చేస్తాను. ఇది హ్యాట్ లోపల నుంచి నేను ప్లాస్టర్ వేసి అంటించేసానండి. సో దట్ మనకి హ్యాంగింగ్ అయ్యేటప్పుడు కూడా ఫ్రీగా హ్యాంగ్ అవుతాయని. సో ఇలాగా హ్యాట్కి ఇక్కడ నేను ప్లాస్టర్ అనేది లోపల నుంచి వేస్తాను. సో ఇలాగ వచ్చాయండి. మధ్యలో కూడా బాల్ చైన్స్ని డెకరేట్ చేసుకున్నాను.
సో ఇప్పుడు మనకి ఏదైనా వుడెన్ స్టిక్ ఉంటే అది అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే పేపర్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇలా జస్ట్ రోల్ చేసేసుకుని లాస్ట్లో గ్లూతో అంటించేసుకుంటే మనకి బేస్ అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని ప్లాస్టర్ యూస్ చేసేసుకుని దానితో స్టిక్ చేసేసుకోవచ్చు. గ్లూ తోటి ఈ స్టిక్ని ఆ హ్యాట్కి అంటించాలంటే కొద్దిగా టఫ్గా అనిపిస్తుంది, అందుకని ప్లాస్టర్ తోటి అంటించేసుకోండి లోపల నుంచి. సో అంతేనండి, ఎంతో సింపుల్గా ఇలాగ గణపతి చతుర్థికి మీరు తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.